కరివేపాకు వేసాను. మామూలుగా ఎలానే సాంబార్ చేసుకుంటామో పప్పు ఉడకబెట్టుకొని అంతే, కానీ బెండకాయ సాంబార్ అన్నిసార్లు వేసాను. బాగా వాడాలి. అందరికీ తెలుసు అనుకోండి సాంబారు, కానీ బెండకాయ సాంబారు అందరికీ అంటే కొందరికి తెలియదు. మా తెలుగు సైడ్ అస్సలు చేయరు, మా ఆంధ్ర సైడ్. నా హోటల్లో ఏమన్నా చేస్తారో అది కూడా నేను తెలియదు. మామూలుగానే సాంబార్ చేసినట్టే, కానీ బెండకాయ వేస్తారనమాట. ఇది కానీ దంటు కూడా సాంబార్ చేస్తారు ఇక్కడ, మన సైడ్ వేరు ఎక్కువ. అదే దంటు వస్తుంది కదా, బనానా దంటు, అది ఉప్పేస్తే బాగా ఇది అవుతుంది. ఉప్పు వేస్తే బాగా బాగుతుంది అనమాట, తొందరగా ఆడిపోతుంది. బెండకాయ వేస్తున్నాను. ఇంకా లైట్గా ఒక అట్లే వేస్తారు వీళ్ళు, నేను ఇంకా లైట్గా వేస్తున్నాను అనమాట. ఇక్కడ అందరూ అట్టే వేస్తారు. ఒక్కటేసి అయిపోతే కష్టం. అందరే మిగిలింది కారం. బెండకాయ సాంబారు, రోటీలు వేసాను, చుండలు, మరి రసం, కారం వేసాను. కొంచెం స్మెల్ పోతుంది దీంట్లో వేస్తే. కొందరు అట్లే పప్పులో వేస్తారు, కానీ కొంచెం వాడితే కారం కూడా, కారం ధనియాలు కూడా మిక్స్ చేశాను అట్లే, అట్లే కొంచెం స్మెల్ రాదనమాట. ఇంకో మర్చిపోయినా, ఇంకో కొంచెం వేస్తే, ఇంగ వేస్తేనే టేస్ట్ సాంబార్ కొంత. ఇప్పుడంతే. వేస్తాను, పప్పు పోసాను. ఇది కొంచెం పులుపులో బాగా ఇదైందంటే భలే ఉంటుంది. నాకు కూడా ఈ టేస్ట్ బాగా నచ్చింది. ఈ బెండకాయకి పులుపు పడుతుంది కదా, ఆ పులుపు అయితే చాలా బాగుంటుంది అనమాట. బెండకాయ బాగా పట్టేస్తుంది ఆ పులుపు, తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళకని నేను చెప్పడం లేదు, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేస్తుండండి. పులుపు వేస్తున్నాను, కలిపి పెట్టుకున్నాను. సాంబార్ గట్టిగా ఉంటే బాగుండదు. కొత్తిమీర
అంతే నాకు బాగా ఉడికాక తెచ్చుకుంటే ఎక్కువ ఉడికితే బాగుండదు. హాఫ్ బాయిల్ అయితేనే బాగుంటుంది. బెండకాయ తసతసాని అయిపోతుంది. ఎక్కువ ఉడకకూడదు. కొంచెం మెదువైందంటే చాలు. ఓకే, ట్రై చేసి చూడండి పిల్లలు. ఓకే, బాయ్.